చైనా కేవలం ఇరాన్‌నో లేకపోతే ఇంకొక దేశాన్నో కాదు. అనేక దేశాల్ని నట్టేట ముంచేసింది. తను నమ్ముకున్నటువంటి ఇరాను అలాగే నాశనమైపోయింది. అలాగే వెనిజులా, కంబోడియా, పాకిస్తాన్. మనం ఇక్కడ ఈ యుద్ధాలు చూసుకున్నట్లయితే చైనా యొక్క వ్యవస్థలను నమ్మి అంటే ఆయుధాలు నమ్మారు. వాటి యొక్క వ్యవస్థలు నమ్మి మొత్తం ఈ దేశాలన్నీ కూడా చాలా అంటే చాలా విఫలమైపోయాయి. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. HQ-9 అనేటటువంటి చైనా తయారీని ఉపయోగించినటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అలాగే PS-15E, ఈ PS-15E కావచ్చు, HQ-9 కావచ్చు, ఏ వ్యవస్థ కూడా పనిచేయలేదు మన దగ్గర. మన యొక్క బ్రహ్మోక్షపణ వెళ్ళి అక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని పూర్తిగా నాశనం చేసేసింది. అక్కడే పక్కనే ఉన్నటువంటి అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. దాంతో పాకిస్తాన్ బెంబులెత్తుకుపోయింది. పోనీ పాకిస్తాన్ చైనాని ఏమైనా విమర్శించిందా? లోపాయికారికంగా తన యొక్క అక్కసను వెళ్ళగొక్కుతుంది, లేదంటే బాధను వెళ్ళగొక్కుతుంది, కానీ బయటికి మాత్రం చెప్పదు. అలాగే చైనా ఏమొచ్చేసి ఇలాంటి వాటిని సరిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆ రోజు. అలాగే వెనిజులా, ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి వెనిజులా ఆపరేషన్లో చైనాకి చెందినటువంటి ఏ వ్యవస్థ కూడా పనిచేయలేదు. 22 రాడార్ వ్యవస్థలు ఉంటే చైనాకి చెందినవి, అందులో అప్పటికే అంటే వెనిజులా ఆపరేషన్ ముందే 60% పనిచేయలేదంట. దానివల్ల అమెరికా దళాలకి ప్రతిదీ కూడా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా తుప్పు పట్టడం, అక్కడ నాణ్యత లేకపోవడం, దాంతోపాటు మెయింటెనెన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ 60% పని చేయకపోవడానికి ప్రధాన కారణం. ఆ పని చేసినటువంటి 40% కూడా వీళ్ళకి హ్యాక్ చేయడం పెద్ద కష్టమే అవ్వలేదంట అమెరికా వాళ్ళకి. మామూలుగానే ఏ వ్యవస్థ కూడా మన దగ్గర పనిచేయదు, ఇది చాలా పెద్ద వ్యవస్థ, ప్రపంచంలోనే మా వ్యవస్థ మామూలుది కాదన్న విధంగా గొప్పలు చెప్పుకునేటటువంటి చైనా కేవలం అమెరికా ఒక్క రోజులో కూడా లేదు, ఒక 8-9 గంటల్లోనే దాన్ని హ్యాక్ చేసి పడేసింది ఆ 40% రాడార్ వ్యవస్థను కూడా. దాంతో వాళ్ళకి చెందినటువంటి విమానాలన్నీ కూడా వెనిజులా భూభాగంలోకి వచ్చేసాయి. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంతెందుకు, JY-27A మీటర్ వేవ్, దీని గురించి చైనా ఎంత బలంగా చెప్పింది, ఎంత గట్టిగా చెప్పింది, పేపర్లో ఉన్నంత పవరు దీనికి బయట ప్రాక్టికల్గా ఉండదు అని నిరూపించింది. అది JY-27A అనేది ప్రపంచంలోనే అత్యంత చాలా పటిష్టమైనటువంటి రాడార్ వ్యవస్థ అన్నారు. ఏమైంది? అమెరికాకి చెందినటువంటి B-2 బాంబర్లు రాలేదు, F-35లు రాలేదు. సాధారణ యుద్ధ విమానాలు వచ్చాయి, F-15 లాంటివి వచ్చి మొత్తం నాశనం చేసి వెనిజులా యొక్క అధ్యక్షుడిని తీసుకుని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇరాన్లో కూడా S-400తో సమానమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉందన్నారు, అదే HQ-9B, అలాగే AGM-158C. ఇప్పుడు ఆ రెండు పనిచేయడం లేదు. అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఆ రెండు ఎందుకు వచ్చేస్తున్నాయి ముందుకి అంటే ఈ చైనాకి చెందినటువంటి ఏ వ్యవస్థ కూడా పనిచేయలేదు. ముఖ్యంగా రష్యా లేకపోతే ఇంకా ఇరాన్ ఎందుకు పనికిరాదు. అంటే ఒకవేళ చైనా యొక్క వ్యవస్థనే నమ్ముకుంటే, ముఖ్యంగా ఇక్కడంట ఇజ్రాయెల్కి చెందినటువంటి ALQ-322 జామర్ల దాటికి ఏ వ్యవస్థ కూడా అంటే చైనాకి చెందినటువంటి ఏది కూడా తట్టుకోలేకపోయింది. ఇక్కడ ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నది S-300, రష్యాకి చెందినటువంటి S-300 మాత్రమే వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇస్తుంది. పైగా ఇటువైపు రష్యా కూడా నిఘా సహకారం అందించడం వల్ల ఇరాన్ ఇప్పుడు తట్టుకోగలుగుతుంది. మరి కాంబోడియాలో ఏమైంది? చైనాకి చెందినటువంటి వ్యవస్థలే, అంటే వీళ్ళు ప్రయోగించినటువంటివి శత్రు దేశం మీదకి మళ్ళీ వీళ్ళ మీదకే వచ్చాయి. సో ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉందంటే చైనాను నమ్ముకున్నటువంటి రాడార్ వ్యవస్థలో ఉంది. ఇక్కడ చైనాకి చెందినటువంటి విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే, వీళ్ళు అమెరికాకి చెందినటువంటివి లేకపోతే ఇతర దేశాలకు చెందినటువంటి ఈ అత్యాధునికమైనటువంటి వ్యవస్థల్ని సైబర్ నేరాల ద్వారా దొంగిలించి వాటి యొక్క డిజైన్లని తయారు చేస్తారు. కానీ బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా అవన్నీ బాగానే దృఢంగా ఉంటాయి, కానీ అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవస్థలంటే పూర్తిగా వీళ్ళకి తెలియదు. ఆ విధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని జోడించి బయటికి చూపించే విధంగా బాగా కనిపిస్తాయి. ఈ వ్యవస్థల గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ చైనా బయట దేశాలకు అమ్మడానికి ఇలాంటివి తయారు చేస్తారు తప్ప తన యొక్క యుద్ధంలో మాత్రం ఇవి వాడదు. తన యొక్క అమ్ముల పొదులు ఇవి ఉండవు. మీరు అది గుర్తించండి. అందుకే చైనాకి ఏమంటారంటే మేడ్ ఫర్ చైనా, మేడ్ ఇన్ చైనా రెండు ఉంటాయి. మేడ్ ఫర్ చైనా అంటే చైనా కోసం తయారు చేసుకున్నటువంటివి వేరే ఉంటాయి. అవి యుద్ధ వాతావరణంలోనే కాదు, మామూలుగా మనుషులు ఉపయోగించుకునేటటువంటి ప్లాస్టిక్ విషయంలో కూడా
లేదా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కట్టడానికి కానీ ఇంకేదైనా కావచ్చు, చైనా కోసం ఏదైనా అంటే అది చాలా దృఢంగా నాణ్యతగా కడతారు. అదే బయట దేశాలకు అమ్మడానికి మాత్రం తక్కువ ధరకి చీప్గా అమ్మేస్తుంటారు. పెద్దగా యుద్ధాలు రావు కాబట్టి దీని గురించి పెద్దగా ప్రపంచానికి తెలియదు అనుకుంటారు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ మధ్య 4 యుద్ధాలు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ ఒకటి, ఆపరేషన్ వెనిజులా ఒకటి, ఇదే ఇప్పుడు ఇరాన్ ఒకటి, అలా ఇంతకుముందు కాంబోడియా, థాయిలాండ్, కాంబోడియా. సో ఇలాంటి యుద్ధాలు రావడం వల్ల చైనా యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయుధాల యొక్క గుట్టు రట్టయిపోతుంది. అదే భారతదేశం చూడండి, చైనా లాగా అంత పెద్ద ఆయుధ ఇది లేకపోయినా ఈ మధ్య ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా బాగా తన యొక్క ఉత్పత్తిని పెంచుకుంది. మొదటి నుంచి భారత్కు ఉన్నటువంటి గుణం ఏంటంటే నాణ్యత. ఇతరులు ఎవరిని మనం మోసం చేయం, చాలా గట్టి నాణ్యత. మన యొక్క వ్యవస్థల కోసం ఏదైతే తయారు చేసుకుంటామో మన కోసం, ఇతరులకు అమ్మేటప్పుడు కూడా అదే నాణ్యతతో తయారు చేస్తాం. మనకి ఇక్కడ ఒకటి బయట ఒకటి లోపల ఒకటి అనేది ఏమి ఉండదు, ఆ మనస్తత్వం లేదు. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయుధాలు అమ్మడానికి మనం ప్లాన్ చేస్తాం. ఇప్పటికైతే 24,000 కోట్ల ఆయుధాలు అయితే అమ్మగలిగాం. అంతెందుకు, మన యొక్క వ్యవస్థను ఏవైతే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఉంటాయో అవి 80కి పైగా దేశాలు వాడుతున్నాయి మన యొక్క సాఫ్ట్వేర్. అంటే ఆ స్థాయికి వెళ్ళాము. ఇంకా మనము మరొక 3-4 సంవత్సరాల్లో మరో 25,000 కోట్లు అంటే 50,000 కోట్ల రూపాయలు ఆయుధాలు అమ్మడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా అది సక్సెస్ అయిన తర్వాత 1,00,000 కోట్లకు వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మన యొక్క ఆయుధాలు ఎవరు ఉపయోగించినా సరే వాళ్ళకి ఈ చైనాకి పట్టినటువంటి గతి అయితే పట్టదు. అంటే చైనా వస్తువులు వాడినటువంటి గతి అయితే పట్టదు. ఆ తర్వాత యుద్ధంలో ఓడిపోవడం గెలవడం తర్వాత సంగతి. కానీ మనం దేనికైతే ఒక వస్తువు వాడుతున్నామో ఆ యొక్క పనిని నిర్వర్తించకపోతే ఎందుకది? ఈరోజు రష్యా దగ్గర మనం కొన్నటువంటి S-400 ఏం జరిగింది? S-400 సరిగ్గా పనిచేసింది కాబట్టి ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించాం. తన పని తను చేయకపోతే మనం ఎంత బలవంతులమైన ఏం చేయలేం. అలాగే అది ఎంత దృఢంగా పనిచేసినా మనం బలహీనమైన అది పనిచేయదు. యుద్ధంలో అన్ని తంత్రాలు పనిచేయాలి, ఒక్క తంత్రం పనికిరాదు.